మాజీ మంత్రి కాకాణిపై వరుస కేసులు నమోదవుతున్నాయి. అక్రమ మైనింగ్ కేసులో ఇప్పటికే రిమాండ్ ఖైదీగా ఉన్నారు కాకాణి. మైనింగ్ కేసులో కాకాణితో పాటు మరో ఇద్దరిపై కేసులు నమోదయ్యాయి. కృష్ణపట్నం పోర్టు సమీపంలో టోల్ గేట్ పెట్టి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ముత్తుకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యే సోమిరెడ్డిపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టారంటూ కాకాణిపై మరో కేసు నమోదైంది. పీటీ వారెంట్పై ఆయన్ను కాసేపటి క్రితమే అదుపులోకి తీసుకుని గుంటూరుకు తరలించారు సిఐడి పోలీసులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డిపై వరుస కేసులు నమోదవుతున్నాయి. పాత కొత్త కేసులతో ఆయన ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ప్రస్తుతానికి మైనింగ్ కేసులో నెల్లూరు జిల్లా సెంట్రల్ జైల్లో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డిపై వెంకటాచలం పోలీస్ స్టేషన్తో పాటు ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో కూడా వరుసగా 2 కేసులు నమోదయ్యాయి. వెంకటాచలం సమీపంలోని ఆ కనుపూరు గ్రావెల్ అక్రమంగా తరలించారు. అనుమతులు లేకుండానే ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేశారనే అభియోగాల నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు ఇద్దరిపై కేసు నమోదైంది. ఇది ప్రస్తుతం సిట్ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులోనే కస్టడీకి కోరుతూ సిట్ డీఎస్పీ రామాంజనేయులు కూడా 2 రోజుల క్రితం నెల్లూరు జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాంతోపాటు ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో కూడా ఏదైతే కృష్ణపట్నం పోర్టు సమీపంలో ఆ వైసీపీ అధికారంలో ఉన్న క్రమంలో ఏదైతే కాకాని గోవర్ధన్ రెడ్డి సహకారంతో కృష్ణపట్నం పోర్టు సమీపంలో అనధికారికంగా టోల్ గేట్ ఏర్పాటు చేసి కంటైనర్లోంచి భారీగా నగదు వసూలు చేశారన్న అభియోగాల నేపథ్యంలో గోవర్ధన్ రెడ్డితో పాటు ఆయన ప్రధాన అనుచరుడుగా ఉన్న మెట్టా విష్ణువర్ధన్ రెడ్డిపై ఆ కేసు నమోదు చేశారు. సో ఈ 2 కేసులు కాకుండా ఏదైతే ఆ దాదాపు 3 నెలల క్రితం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై సోషల్ మీడియాలో కాకాని గోవర్ధన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు, అసభ్యకరమైన పోస్టులు పెట్టారంటూ కూడా సోమిరెడ్డి ఫాలోవర్ గా ఉన్న సురేంద్ర సిఐడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనపై గతంలో కేసు నమోదైంది. అయితే ఆ కేసుకు సంబంధించి మంగళగిరి పోలీసులు పీటీ వారెంట్ జారీ చేశారు. కాసేపటి క్రితమే జిల్లా జైల్లో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గుంటూరు కోర్టులో సబ్మిట్ చేసేందుకు తీసుకెళ్లారు. సో మొత్తం ఆ నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రధానంగా కాకాని గోవర్ధన్ రెడ్డి టార్గెట్ గా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. దాదాపు వల్లభనేని వంశీ తరహాలోనే దాదాపు 2 నెలల పాటు ఆయన జైల్లో ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి ఈ 3 కేసులే కాక మిగిలిన కేసులు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డిపై నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ ప్రదీప్తో వెంకటనారాయణ, ఎన్టీవీ, నెల్లూరు నుంచి.